వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మిరియాల చారు అన్నమాట. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి, తర్వాత వచ్చేసి టమాటా గింజలు వేసుకోవాలి గైస్. తర్వాత వచ్చేసి కరివేపాకు, ఎండుమిరపకాయలు కొంచెం వేసి దూరం వెళ్ళండి. తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో ముందే కోసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే వేద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే ఫస్ట్ వేసుకొని వేగనిద్దాం. అంతలోకి పక్కన వచ్చేసి తర్వాత మిక్సీలో వచ్చేసి మిరియాలు, జీలకర్ర మీకు క్వాంటిటీని బట్టి తీసుకోండి. మిరియాలు, జీలకర్ర అండ్ చిన్నులపాయలు అవి వేసి గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా వద్దంట గాయస్, ఒక్కరొక్కరుగా అయితే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి గాయస్. ఇప్పుడు వచ్చేసి ఇవి వేగుతున్నాయి. కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు వేద్దాం. ఇదిగోండి గాయస్, ఫ్రై అవుతున్నాయి. కొంచెం వేగనిద్దాం. అంతలోకి అయితే మసాలా గ్రైండ్ చేసి పెడదాం. ఇదిగోండి గాయస్, చింతపండు నానబెట్టుకొని దాంట్లో టమాటాలు కూడా వేసుకొని గుజ్జులాగా తీసుకోవాలంట. టమాటాలు అయితే దాంట్లో వేయకూడదు, చింతపండు రసంలో వేసుకొని గుజ్జులాగా తీసుకోవాలంట. తీస్తుంది. ఇదిగోండి గాయస్, దీంట్లో వచ్చేసి కల్లుప్పు అయితే వేసుకుందాం. వచ్చేసి చింతపండు రసం అయితే పోస్తుంది అన్నమాట అమ్మ. ఇదిగోండి గాయస్, అవైతే ఇట్లా ఒక్కరొక్కరు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే ఇది వేయాలన్నమాట దాంట్లో. ఇదిగోండి గాయస్, అన్నీ వేసేసాం అన్నమాట. పొడి కూడా వేసేసాం, చింతపండు రసం కూడా పోసేసాం. కారం అయితే పచ్చిమిర్చి వేసాం కదా, చాలా వేసిందనమాట అమ్మ. కారం వేయకుండా పచ్చిమిర్చి, ఎండుమిర్చి సరిపోకపోతే కొంచెం కాగనిస్తా ఇప్పుడు మూత పెట్టి. సరిపోకపోతే తర్వాత అయితే వేసుకుంటా కారం. ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు అయితే వేసుకుందాం. ఇందాక ఉప్పు ఒకటే కదా వేసుకుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి కాగిన తర్వాత ఉప్పు, కారం చూసి, కారం అయితే పచ్చిమిర్చి కొంచెం మరింత వేసింది. సరిపోకపోతే కారం వేసుకుంటాం, సరిపోతే మాత్రం కారం వేసుకునేదే లేదు. పచ్చిమిర్చి ఎక్కువ వేసింది, ఎండుమిర్చి కూడా వేసింది, చూసే ఉంటారు. ఇంకా ఇప్పుడైతే మూత అయితే పెడదాం. ఇవన్నీ మూత పెట్టేసా. ఒక 5 minutes కాగుతాయి. కాగిన తర్వాత అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి గాయస్, ఇప్పుడైతే కాగుతున్నాయి. మూత తెరిసి అయితే చూద్దాం. అదిగోండి కాగుతున్నాయి. స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది, మిరియాలు స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే నేను ఉప్పు, కారం అయితే చూస్తాను. చెప్పాను కదా పచ్చిమిర్చి వేయలేదు, మొత్తం కారం వేయలేదు, మొత్తం పచ్చిమిర్చి వేసేసింది అని చెప్పి. ఇప్పుడైతే ఉప్పు, కారం చూసి సరిపోకపోతే అప్పుడు కారం వేద్దాం. ఉప్పు కూడా సరిపోద్ది అనుకుంటున్నా, చూద్దాం. చూడండి ఎలా కాగుతున్నాయో, స్మెల్ అయితే సూపర్ వస్తుంది గాయస్. ఇదిగోండి గాయస్, ఉప్పు కారం అయితే సరిపోయింది పర్ఫెక్ట్గా. కొంచెం సేపు కాగనిద్దాం, మరగనిచ్చి తర్వాత అయితే ఆపేద్దాం. కొంచెం సేపు మరగనిద్దాం. ఇప్పుడైతే కొంచెం సేపు మూత పెడుతున్నాను గాయస్. ఇప్పుడైతే కొంచెం సేపు ఆగాం కదా, మూత తెరిచి అయితే చూద్దాం. కాగిపోయింది. అబ్బా, స్మెల్ మాత్రం అద్భుతం గాయస్. మిరియాలు, జీలకర్ర స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. తాలింపు అవసరమే లేదు, ఫస్ట్ పెట్టేసినాం కదా. చూడండి ఎలా బాగా అన్నీ పైకి వచ్చి తేలి ఉడుకుతున్నాయో. అబ్బా, స్మెల్ అయితే సూపర్ ఉంది. కారం అయితే అస్సలు వేయలేదు, గాయస్. ఇంకా కాగిపోయినాయి చారు. ఇప్పుడైతే నేను పొయ్యి కట్టేసిన. మీ దగ్గర కొత్తిమీర ఉంటే అయితే వేసుకోండి. మా ఇంట్లో కొత్తిమీర లేదు, కూరగాయలు ఏం తేలేదు, అందుకనే చారు ఈరోజు. లేకపోతే ఏదో కర్రీ అయిపోయేది. కూరగాయలు లేవని చెప్పి చారు పెట్టేసాం అనమాట. మిరియాల చారు ఉట్టి రసము, చింతపండు వేసి చేసేస్తారనమాట. ఏంటంటే మిరియాలు, జీలకర్ర, ఎల్లుపాయి మిక్సీ వేసి అవి వేసామన్నమాట. ఇదేంటంటే కొంచెం దగ్గు, జలుబు ఏదైనా ఉన్నా పోయిద్దాని దానికోసం అనమాట. ఇంకా వేసాము.
ఎప్పుడు అమ్మ రసం చేయదు, ఇదే పెడుతుంది. ఏమన్నా దగ్గు జలుబు వచ్చేటట్టున్నా కూడా ఇదే పెట్టేస్తుంది. మంచిగా వర్క్ అవుతుంది ఇదైతే మిరియాలు వేస్తే. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, నేను ఏమైనా పెడితే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. అండ్ ఈ రసం నా మమ్మీ స్టైల్ అనమాట, నా స్టైల్ కూడా కాదు, మమ్మీ స్టైల్లో రసం అనమాట. ఇది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఈ వీడియో అంతే, బాయ్.